హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిపోవాలి. పక్కనైతే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నేతితో సేమియా పుల్లలు వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. అవి వేగుతూ ఉంటాయండి. ఈ లోపైతే ఇక్కడ ఇవన్నీ వేగిపోయినాయి. టమాటాలు వేసుకుందాము. టమాటా తొందరగానే మగ్గిపోతుందండి. పక్కనైతే సేమియా పుల్లలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ ఉప్మాలో కొత్తిమీర వేసుకుందామండి. అంతా వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఈ వేయించి పెట్టుకుని సేమియా పుల్లలు వేసేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ అయితే మరుగుతుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకుని సేమియా పుల్లలు వేసేసుకుందాము. మరీ సేమియా ఎక్కువ వేయించకూడదండి. చూస్తున్నారు కదండి, సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది.